హాయ్ ఎవ్రీవన్. స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు మొదట్లో చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? డైరెక్ట్గా రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేసి నాలెడ్జ్ లేక లాస్ అవ్వడం. మీరు ఒకవేళ డాక్టర్ అవ్వాలంటే ముందు చదవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాక్టీస్ అక్కర్లేదా? ఖచ్చితంగా ఉండాలి. అదే పేపర్ ట్రేడింగ్. ఈరోజు ఈ వీడియోలో పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫ్రీగా ఏ ప్లాట్ఫామ్స్లో చేయొచ్చు, అసలు పేపర్ ట్రేడింగ్ అని ఒక రియల్ అకౌంట్ లాగా ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ క్యాపిటల్ని గ్రో చేసే వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రేడ్ ఇన్సైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. పేపర్ ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రాక్టీస్ ట్రేడింగ్. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ లేని టైంలో ట్రేడర్స్ ఒక పేపర్ మీద నేను ఈ ప్రైస్కి బై చేశాను, ఈ ప్రైస్కి సెల్ చేశాను అని రాసుకొని క్యాలిక్యులేట్ చేసేవారు. అందుకే దీనికి పేపర్ ట్రేడింగ్ అనే పేరు వచ్చింది. పేపర్ ట్రేడింగ్ అంటే రియల్ మనీ పెట్టకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఉండే ఒక సిమ్యులేషన్ ప్రాసెస్ ఇది. మార్కెట్లో షేర్ ప్రైస్ నిజంగా ఎలా మూవ్ అవుతాయో, అంటే లైవ్ మార్కెట్లో ఎలా అయితే ప్రైస్ మూవ్ అవుతుందో పేపర్ ట్రేడింగ్ యాప్స్లో కూడా అలాగే కనిపిస్తాయి. పేపర్ ట్రేడింగ్ యాప్స్ వాళ్ళు ట్రేడ్స్ చేయడానికి కొంత వర్చువల్ మనీ ఇస్తారు. ఈ వర్చువల్ మనీని మన రియల్ మనీలా ఫీల్ అయ్యి ప్రాఫిట్స్ గెయిన్ చేసి రియల్ ట్రేడింగ్ చేయాలి. ఎందుకంటే పేపర్ ట్రేడింగ్లో డబ్బు మన పాకెట్ నుండి పోదు, కాబట్టి మనకు ఎటువంటి భయం ఉండదు. కానీ రియల్ ట్రేడింగ్లో మన సొంత డబ్బు ఉన్నప్పుడు టెన్షన్ మొదలవుతుంది. అదే రియల్ ట్రేడింగ్కి పేపర్ ట్రేడింగ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో బిగినర్స్కి స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి పేపర్ ట్రేడింగ్ ఒక బెస్ట్ ట్రైనింగ్ స్కూల్ లాంటిదని చెప్పవచ్చు. ఇప్పుడు మొబైల్లో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ వ్యూ యాప్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏ స్టాక్లో లేదా ఇండెక్స్లో ట్రేడ్ చేయాలని అనుకుంటున్నారో దాన్ని సెర్చ్ చేయండి. మీకు నేను జస్ట్ చూపించడానికి కోసం నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. మనం ఈ చార్ట్ని అనలైజ్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడింగ్ వ్యూలో ఇండియన్ మార్కెట్స్ ట్రేడ్ చేయడం సాధ్యపడదు. ఇది కేవలం అనలైజ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ట్రేడ్ చేయడానికి ఫ్రంట్ పేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఫ్రంట్ యాప్ పేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఫ్రంట్ పేజ్ యాప్ అని సెర్చ్ చేసిన తర్వాత యాప్ని ఇన్స్టాల్ చేసి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశానండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో ఫ్రంట్ పేజ్ యాప్ వాళ్ళు మనకి 10 lakhs అమౌంట్ ఇస్తారు. పక్కన డిస్కవరీలోకి వెళ్ళి ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన చూసుకోవచ్చండి, ఇండెక్స్ దగ్గర నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, పిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, నెక్స్ట్ నిఫ్టీ 50 నెక్స్ట్ అని ఇవి చూడొచ్చు. నేను నిఫ్టీ 50 ఆప్షన్ చైన్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ మీకు చూపించడం కోసం. సో ఇక్కడ నేను కాల్ సైడ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. జస్ట్ ఇందాకలా మనం చార్ట్లో చూసాం కదా, జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత నేను 224 దగ్గర బై చేయాలనుకుంటున్నాను. సో మనం ఇందులో ఎన్ని లాట్స్ అయినా తీసుకోవచ్చు. నేను జస్ట్ 2 లాట్స్ తోటి ట్రేడ్ చేస్తున్నా. ఇది మన ఓన్ మనీలా ఫీల్ అయ్యి చేయడం బెటర్. ఆర్డర్ అయితే అయిపోయిందండి. ఇందులో ఇక్కడ పొజిషన్లోకి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రేడ్. ఫస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. ఇక్కడ కింద ఉన్న మోడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది.
ఇక్కడ కింద మోడిఫై స్టాప్ లాస్ అని ఉంది, అక్కడ అలా పెట్టాలి. నేను స్టాప్ లాస్ 210 పెడుతున్నా అండి. 210 222కి బై చేశాను. ఇలా ఒక యాడ్ వస్తుంది, దీన్ని స్కిప్ చేసిన తర్వాత ఆర్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వెంటనే ఎగ్జిట్ అవ్వకండి, జస్ట్ ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది జస్ట్ పేపర్ ట్రేడ్. ఇది మనం ఓన్ మనీలా ఫీల్ అయ్యి చేయడం బెటర్. పేపర్ ట్రేడ్లో ఒక లోపం ఉందండి. ముందే ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనకి ఎమోషన్స్ అనేవి ఉండవు, ఎందుకంటే అది మన డబ్బులు కావు కాబట్టి. కానీ రియల్ మార్కెట్లో మీ సొంత డబ్బు పెట్టినప్పుడు భయం, ఆందోళన ఉంటుంది. అందుకే పేపర్ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యామని వెంటనే భారీ లాస్తో ట్రేడింగ్ చేయకూడదండి. రియల్ ట్రేడింగ్లో తక్కువ లాస్తోటే చేయాలి. ఇలా ఎగ్జిట్ అయిన తర్వాత చూసారుగా ఫ్రెండ్స్, పేపర్ ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ. 1 మంత్ వరకు పేపర్ ట్రేడింగే చేసి ఆ తర్వాత రియల్ ట్రేడింగ్ చేయండి. ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.